హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మన 10 lakhs రూపీస్ బడ్జెట్లో ఉన్న టాప్ 5 బెస్ట్ కార్స్ ఇన్ 2025 ని డిస్కస్ చేద్దాం. మైలేజ్, ఫీచర్స్, సేఫ్టీ అండ్ వాల్యూ ఫర్ మనీని బేస్ చేసి లిస్ట్ ప్రిపేర్ చేశాను. సో ఎండ్ వరకు చూడండి, మీకు సూట్ అయ్యే కార్ తెలుస్తుంది. టాప్ 5లో ఉంది రెనాల్ట్ కైగర్. ఒక ఎస్యూవీ ఫీల్ కావాలి కానీ బడ్జెట్ కూడా 10 లక్షల రూపాయలు లోపల ఉండాలి అంటే రెనాల్ట్ కైగర్ సరైన ఎంపిక. స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు మరియు ఒక టర్బో ఇంజిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. డ్రైవింగ్ అనుభవం ఎనర్జెటిక్గా ఉంటుంది మరియు మైలేజ్ కూడా సుమారు 20 kmpl వరకు వస్తుంది. నాకు వ్యక్తిగతంగా డిజైన్ చాలా నచ్చింది. బోల్డ్ లుక్తో రోడ్ల మీద అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కార్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ వివరాలు. ఇంజిన్ 999 cc. గ్రౌండ్ క్లియరెన్స్ 205 mm. పవర్ 71 నుండి 98.63 bhp వరకు. టార్క్ 96 Nm నుండి 160 Nm వరకు. ట్రాన్స్మిషన్ మాన్యువల్ ఆటోమేటిక్. డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD. గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ 4 స్టార్. తర్వాత వచ్చేసి మన ఇండియన్ రోడ్స్ కి సూపర్ సూటబుల్ కారు టాటా పంచ్. ఈ కారు బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తెచ్చుకుంది. అంటే ఎంత సేఫో అర్థం చేసుకోండి. సిటీలో చాలా అజైల్గా ఉంటుంది, అంటే చిన్న సందుగొందుల్లో కూడా ఈజీగా తిరుగుతుంది. మరియు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల స్పీడ్ బ్రేకర్స్ పైన కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్మూత్గా వెళ్లిపోతుంది. మైలేజ్ సుమారు 18-19 kmpl వస్తుంది. డిజైన్ చాలా మోడ్రన్గా ఉంటుంది, చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇక టాటా బ్రాండ్ మీద నమ్మకం కూడా ఎక్కువ కదా. కార్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ వివరాలు. ఇంజిన్ ఒక 1199 cc. గ్రౌండ్ క్లియరెన్స్ 187 mm. పవర్ 86.63 bhp వరకు. టార్క్ 115 Nm. ట్రాన్స్మిషన్ మాన్యువల్ ఆటోమేటిక్. డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD. గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్. 3వ పొజిషన్లో పెట్టిన కారు కాదండి, కానీ మార్కెట్లో రీసెంట్ సెన్సేషన్ మారుతి ఫ్రాంక్స్. దీని కూపే స్టైల్ డిజైన్తో చాలా స్టైలిష్గా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి యంగర్ జనరేషన్ వాళ్ళని బాగా ఆకట్టుకుంటుంది. టర్బో వేరియంట్ డ్రైవ్ చేయడం సూపర్ ఫన్ ఉంటుందండి, చాలా స్మూత్గా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక మైలేజ్ గురించి అయితే చెప్పక్కర్లే, 20 kmpl వస్తుంది. ఇంత పెద్ద కారుకి ఇంత మైలేజా అనుకుంటున్నారు కదా. అవునండి, మారుతి అంటేనే మైలేజ్ కింగ్ కదా. లోపల స్పేస్ కూడా బాగుంటుంది. ఇక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే చాలా నీట్గా ఆధునికంగా డిజైన్ చేశారు. సిటీ డ్రైవింగ్కి అలాగే హైవే డ్రైవింగ్కి కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్న కారు ఇది. కార్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ వివరాలు. ఇంజిన్ 998 cc, ఒక 1197 cc. గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm. పవర్ 76.43 నుండి 98.69 bhp వరకు. టార్క్ 113 Nm నుండి 147.6 Nm వరకు. ట్రాన్స్మిషన్ మాన్యువల్ ఆటోమేటిక్. డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD. 2వ పొజిషన్లో మన అందరికీ నచ్చేసే హ్యుందాయ్ ఎక్స్టర్ ఉంది. చూడటానికి చిన్న కారు లాగా కనిపిస్తుందండి, కానీ ఫీచర్స్ మాత్రం ఈ సెగ్మెంట్లో కింగ్ లాగా ఉంటాయి. ఇందులో ఏముంటాయో తెలుసా? సన్ రూఫ్, డిజిటల్ క్లస్టర్, ఇక వాయిస్ కమాండ్స్ కూడా. ఇవన్నీ కేవలం 10 లక్షల రూపాయలు లోపలే దొరుకుతాయి. ఇంత తక్కువలో ఇన్ని ఫీచర్లా అనుకుంటున్నారా? అవునండి, హ్యుందాయ్ అంటేనే ఫీచర్లకు కొదవ ఉండదు. మైలేజ్ గురించి చెప్పాలంటే పెట్రోల్లో 19-20 kmpl వస్తుంది. ఇక CNGలో అయితే 27 kmpl వరకు కూడా వస్తుందండి. సిటీలో వాడటానికి చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఎక్కడైనా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు, ట్రాఫిక్లో కూడా ఈజీగా వెళ్లిపోతుంది. చిన్న కారులో కూడా ప్రీమియం ఫీల్ కావాలి అంటే ఎక్స్టర్ బెస్ట్ అండి. కార్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ వివరాలు. ఇంజిన్ ఒక 1197 cc. గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm. పవర్ 67.72 నుండి 81.80 bhp వరకు. టార్క్ 95.2 Nm నుండి 113.8 Nm వరకు. ట్రాన్స్మిషన్ మాన్యువల్ ఆటోమేటిక్. డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD. గ్లోబల్ NCAP భద్రతా రేటింగ్ 5 స్టార్. నంబర్ 1 స్పాట్కి వచ్చేస్తే డౌట్ లేకుండా మన మారుతి బాలెనో అండి. ఈ కారు కన్సిస్టెంట్గా బెస్ట్ సెల్లర్గా ఉంటుంది. ఎందుకంటే మైలేజ్, స్పేస్, కంఫర్ట్, రీసేల్ వాల్యూ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అండి. లేటెస్ట్ మోడల్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎంత సేఫో చూడండి. ఇంకా పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఉంది. ఇక సస్పెన్షన్ సిస్టమ్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. గుంతల్లో కూడా పెద్దగా తెలియదు. మైలేజ్ పెట్రోల్లో సుమారు 22 kmpl వరకు వస్తుంది.
ఇంత పెద్ద హ్యాచ్ బ్యాక్ కి ఇంత మైలేజా అనుకుంటున్నారా? అవునండి, అందుకే కదా ఇది నంబర్ 1 బడ్జెట్లో బెస్ట్ ప్యాకేజ్ కావాలి అంటే బాలెనోని మిస్ చేయకండి. ఇది నిజంగా పైసా వసూల్ కారు అండి. కారు యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్ వివరాలు. ఇంజిన్ ఒక 1197 సీసీ. గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిల్లీమీటర్లు. పవర్ 76.43 నుండి 88.5 bhp వరకు. టార్క్ 113 Nm. ట్రాన్స్మిషన్ మాన్యువల్ ఆటోమేటిక్. డ్రైవ్ టైప్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ FWD. సో ఫ్రెండ్స్, ఈ లిస్టులో మీ ఫేవరెట్ కారు ఏంటి? రెనాల్ట్ కైగర్, టాటా పంచ్, ఫ్రాంక్స్, ఎక్స్టర్ లేదా బాలెనో? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎలాంటి కార్ కంటెంట్ కావాలి అంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.